హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారిచే రచింపబడిన కీర్తి కిరీటాలు అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. వెళ్లే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. అలాగే వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంతవరకు ఇదంతా నాన్న డైరీల వల్ల, అమ్మ ఉత్తరాల ద్వారా, అత్తయ్య చెప్పిన సంగతుల ద్వారా నేను తెలుసుకున్న కథ ఇది. ఇక్కడ నుండి నా బాల్యం నాకు బాగానే గుర్తుంది. తల్లిదండ్రుల దగ్గర నలుగురైదుగురు పిల్లల మధ్య కలిసి గడిపితే ఆ బాల్యదశ వేరుగా ఉంటుందేమో. నాది వేరు. నాకు ఊహ తెలుస్తున్న ఆ ప్రారంభంలో అమ్మా నాన్నల దగ్గర నేను పొందిన గారాబం అనిర్వచనీయమైనది. అప్పటికే వారిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు అగ్ని రాజుకుంటోంది. కానీ సాధ్యమైనంత వరకు అది నా వరకు రాకుండా, నా ముందు బయటపడకుండా ఉండడానికి ఎక్కువగా నాన్న ప్రయత్నిస్తూ ఉండేవారు. ఎందుకంటే అమ్మ ఏదైనా తీవ్రంగా వాదులాడబోతుంటే "ష్, తేజ ఉన్నాడు" అనేవాడు. ఉండనియండి, ఇప్పుడు కాకపోతే రేపు పెద్దయిన తర్వాత వాడికి తెలియదా అనేది అమ్మ విసురుగా. నాన్న ఊళ్ళో లేనప్పుడు నేను తరచుగా అమ్మతో కలిసి తాతయ్య దగ్గరకు వెళుతూ ఉండేవాడిని. ఆయన ఎప్పుడూ నీకు చాలా ఖరీదైన బొమ్మలు తెచ్చి ఇచ్చి నన్ను ఆకట్టుకుంటూ ఉండేవాడు. ఎప్పుడైనా అనుకోకుండా నాన్న ఊరు నుంచి తిరిగి వస్తే వెంటనే నా కోసం కబురు వచ్చేది. నౌకరు నన్ను ఎత్తుకు వచ్చి నాన్న దగ్గర దించి వెళ్ళేవాడు. అప్పట్లో నాన్న తరఫున బంధువుల్ని నేను ఎరగనే ఎరగను. నాన్న ఎప్పుడైనా నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని మన ఊర్లో మనకు ఒక ఇల్లు ఉంది, తాతయ్య ఉన్నాడు, అత్తయ్య ఉంది, పాటలు పాడే ఫకీరు ఉన్నాడు అంటూ చెప్పేవాడు. వాళ్ళు మన ఇంటికి ఎందుకు రారు, మనం అక్కడికి ఎందుకు వెళ్ళం అని నేను అడిగితే, మీ అమ్మకి ఇష్టం లేదు, నువ్వు పెద్దయిన తర్వాత అక్కడికి వెళ్దువు గాని, వెళ్ళి తాతయ్య నేను తేజాని అని చెబుతూ గాని అంటూ నన్ను ఉత్సాహపరిచేవాడు. నాకు తమాషాగా ఉండేది. అమ్మని వాళ్ళని గురించి అడిగితే వాళ్ళు పల్లెటూరు వాళ్ళని, మోటు మనుషులని, మనం అక్కడ ఉండలేమని చెప్పింది. అక్కడ లైట్లే ఉండవు, గుడ్డి దీపాలు, చీకటి, పాములు తిరుగుతూ ఉంటాయి అంటూ కిట్టమ్మ ఉదాహరణకి ఆ ఊరిలో మనుషులు చెంబు పుచ్చుకుని కాలువ ఒడ్డుకి ఉదయపు వేళ ఎలా మరుగుకెళ్తారో యాక్షన్ చేసి నడిచి చూపించేది. నాకు అసహ్యం వేసేది. పకాలన నవ్వు కూడా వచ్చేది. మీ అమ్మకి మా అమ్మకి ఎలా స్నేహమో నాకు తెలియదు. కానీ ఇద్దరూ చాలా స్నేహంగా ఉండేవాళ్ళు. మీ అమ్మ మా అమ్మ దగ్గరికి తరచుగా వస్తూ ఉండేది. మీ నాన్న అప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీలో చాలా చిన్న జీతంతో ఉద్యోగం చేస్తుండేవాడు. మా అమ్మకి నువ్వంటే చాలా ఇష్టం. నాతో పాటు నీకు కూడా బొమ్మలు బట్టలు కొంటూ ఉండేది. నిన్ను మంచి డాన్సర్ని చేయాలన్నది తన ఉద్దేశమే. మీ స్థితి అప్పుడంత మెరుగ్గా ఉండేది కాదు. మా అమ్మ మిమ్మల్ని చాలా ఆదుకుంటూ ఉండేది. మా నాన్న ఊరిలో లేనప్పుడు మీ అమ్మ అయిన ఇంద్రమ్మ గారు ఎప్పుడూ మా ఇంట్లోనే ఉండేది. అమ్మ ఎందుకో గాని ఎప్పుడూ ఆవిడ దగ్గర ఏడుస్తూ ఉండేది. ఆవిడ ఓదార్పుగా మాట్లాడుతూ ఉండేది. మా నాన్నకి మీ అమ్మ రాక ఇష్టం ఉండేది కాదు. ఆయనంటే ఆమెకి కూడా భయం ఉండేది. ఎందుకంటే నాన్న ఊళ్ళో ఉంటే మా ఇంటికి వచ్చేది కాదు. ఒకవేళ ఎప్పుడైనా వచ్చినప్పుడు నాన్న అనుకోకుండా ఇంటికి వస్తే వెంటనే లేచి వెళ్ళిపోయేది. నాన్న మళ్ళీ బొమ్మలు వేయడం ప్రారంభించారు. ఎక్కువగా ఆ పళ్ళ మీద తిరుగుతూ ఊర్లో ఉండేవారు కాదు. అమ్మకి పాట కచేరీ ప్రోగ్రామ్స్ కూడా ఎక్కువైనాయి. నాన్న ఇంటికి వస్తే అమ్మ ఉండేది కాదు. అమ్మ ఉంటే నాన్న అర్జెంటుగా వెళ్లాల్సిన పని ఉండేది. ఇద్దరి మధ్య ఎడం పెరగసాగింది. అమ్మకి క్రమంగా బాగా గుర్తింపు వచ్చింది. త్వరలోనే పేరు ప్రఖ్యాతలు పెరిగినాయి. క్షణం తీరని కార్యక్రమాలు మొదలైనాయి. ఆవిడ దీక్ష అంతా సంగీత సాధన అయిపోయింది. నాన్న వృత్తి ఏకాగ్రతతో కూడినది. ఆయనకి సమాధి లాంటి ఒంటరితనం కావాలి. అమ్మ వృత్తి ఇందుకు పూర్తిగా భిన్నంగా 10 మందితో కలిసి ఉండేది. పెరుగుతున్న పేరుతో పాటు అమ్మకి అవసరాలు పెరిగినాయి. తాతయ్య సలహా మీద వాటిని చూడడం కోసం ఒక సెక్రటరీ కుదిరాడు. డబ్బు వ్యవహారాలు, ప్రోగ్రాం అరేంజ్ చేయడం అన్నీ అతనే చూసేవాడు. అతని భార్య కొడుకు ఉన్నారు.
కానీ భార్యకి అతనికి మధ్య అన్యోన్యత అంతంత మాత్రం ఉండేది. ఈ సెక్రటరీయే మీ కిషోర్ తండ్రి. అతనికి అమ్మకి వ్యవహారికంగా పరిచయం పెరిగే పరిస్థితులు తోడ్పడినాయి. నాన్న ఎప్పుడూ ఊళ్ళో లేకపోవడం మూలంగా అమ్మ ప్రతి చిన్నదానికి అతని మీద ఆధారపడే అవసరాలు వచ్చేవి. ఒకసారి నాన్న నెల రోజుల అనంతరం ఊరి నుండి తిరిగి వచ్చాడు. అమ్మ ఊళ్ళోనే ఉంది. త్యాగరాజ గాన సభవారు జరిపే ఉత్సవానికి పాట పాడడానికి వెళ్ళింది. రాత్రి 10 గంటలకి తిరిగి వచ్చేస్తుందని నేను చెప్పాను. నాన్న ఆ రోజు చాలా ఉత్సాహంగా ఉన్నాడు. తనకి విజయనగరం సంస్థానంలో మంచి ఉద్యోగం దొరికిందని, ఇక ఇక్కడ నుండి వెళ్ళిపోయి అందరం అక్కడ ఉండవచ్చని, ఇలా విడివిడిగా ఉండే రోజులు పోయాయని సంతోషంగా చెప్పాడు. నాన్న ఎప్పుడు ఊరి నుంచి వచ్చినా నాకు అమ్మకి ఏవో బహుమతులు తెస్తూనే ఉండేవాడు. ఈసారి చాలా తమాషాగా అయినవి తెచ్చాడు. అమ్మకి సిల్క్ మీద జరీ పని చేసిన చీర, చాలా అందమైన పనితనంతో బాదంకాయ ఆకారంలో ఉన్న టేబుల్ మీద పెట్టుకునే పెద్ద అద్దం తెచ్చాడు. దానికి పక్కన చక్కని టేబుల్ లైట్ అమర్చి ఉంది. ఆ టేబుల్ లైట్ దగ్గర చిన్న వీణ, మృదంగం, ఫిడేలు ఉన్నాయి. మృదంగం మీద నొక్కితే టేబుల్ లైట్ వెలుగుతుంది. ఆ లైటు వెలుతురులో ఆ అద్దం అద్భుతంగా ఆ గదిలో కనిపించినంత మేర తనలో ఇముడ్చుకుని తనలో మరో గది ఉందేమో అనిపించేలా ప్రతిబింబం చూపించేది. అది చాలా బాగున్నా నాకు నాన్న తెచ్చిన నా డ్రెస్ ఇంకా చాలా బాగుంది. అమ్మ వచ్చేదాకా నేనది ధరించకుండా ఆగలేకపోయాను. నాన్న నన్ను నిరుత్సాహపరచలేదు. తనే స్వయంగా ఆ డ్రెస్ తొడిగారు. టాయ్ గన్ చేతికి ఇచ్చి పట్టుకోమన్నాడు. నేను అది పట్టుకుని యుద్ధవీరుడిలా గదిలో నడుస్తుంటే గలగల నవ్వుతూ నన్ను అమాంతం ఎత్తుకుని ఎగరేసి పట్టుకుని గుండెలకు హత్తుకుని గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. నువ్వు నా పేరు నిలబెట్టే కొడుకువి అవుతావు అంటూ మళ్ళీ ముద్దులాడాడు. నన్ను చేతుల మధ్య అడ్డంగా పడుకోబెట్టుకున్నట్టుగా ఎత్తుకు వెళ్ళి మంచం మీద కూర్చోమన్నాడు. బీరువాలో ఉన్న కెమెరా తెచ్చి నన్ను ఎలా చూడాలో ఆదేశించి ఫోటో తీశాడు. గడియారం గంటలు కొట్టింది. 10 గంటలు అయింది. అమ్మ వచ్చే వేళ అయింది. నాన్న నన్ను దగ్గరకు పిలిచి మీ అమ్మని మనం తమాషా చేద్దాం అన్నారు. నేను ఉత్సాహంగా తల ఊపాను. వంట మనిషిని పిలిచి తను ఊరి నుంచి వచ్చినట్టు చెప్పవద్దని, నేను నిద్రపోయానని చెప్పమన్నారు. గదంతా చప్పున సర్దేశారు. తన వెంట తెచ్చిన అద్దం ఎదురుగా గదిలోకి రాగానే కళ్ళకి కనిపించేలా టేబుల్ మీద పెట్టారు. దానికి ఎదురుగా ఉన్న కుర్చీ మీద తను తెచ్చిన చీర అంచు అందంగా కనిపించేలా పరిచారు. వాటి మీద పువ్వుల దండ పెట్టారు. చీర ఎంతో అందంగా అద్దంలో కనిపిస్తోంది. నేను మంచానికి తలవైపున వంగి ఉండి, నాన్న బీరువా పక్కన దాగి ఉండి, అమ్మ గదిలోకి రాగానే అపురూపంగా ఉన్న ఆ వస్తువులు చూసి ఏం చేస్తుందో, ఎంత సంతోషపడుతుందో, ఎంత సంబరంగా మా కోసం గదంతా కలయ చూస్తుందో అని చూడాలనుకున్నాము. బయట కారు ఆగిన చప్పుడు అయింది. మేమిద్దరం చటుక్కున ఒకరినొకరు మాట్లాడవద్దని సంజ్ఞలు చేసుకుంటూ అనుకున్న ప్రదేశానికి ఒదిగి ఏమాత్రం కనిపించకుండా దాగి ఉన్నాం. తేజ నిద్రపోయాడా? వస్తూనే అడిగింది అమ్మ. ఆ అన్నాడు వంటమనిషి. అమ్మ తన గదికి వచ్చింది. బ్యాగ్ ఊపుతూ గబగబా లోపలికి వచ్చిన అమ్మ ఎదురుగా కనిపించిన అద్దం, చీర, పువ్వులు ఆశ్చర్యంగా చూసింది. వాటిని చూడగానే అమ్మ ముఖ కవళికలు మారినాయి. వెళ్ళి వంట మనిషిని పిలుస్తూ మీ అయ్యగారు వచ్చారా అని అడిగింది. వాడు నీళ్లు నమిలాడు. అమ్మ చటచరా వెనక్కు వచ్చింది. ఎదురుగా బల్లమీద నున్న చీరను తీసి గదిలో నుంచి బయటకు పడేలా గుమ్మంలో నుంచి గిరాటు కొట్టింది. టేబుల్ మీద నున్న అద్దం లైటుతో సహా 2 చేతులతో లాగి నేలకేసి కొట్టింది. అది బళ్ళున పగిలి బద్దలైంది. అక్కడ అలంకారంగా అమర్చిన మృదంగం, ఫిడేలు, వీణ వేటికవి విడిపోయి నేలమీద దూరంగా దొర్లినాయి. అది చూడగానే నాన్న రాజీ అంటూ బీరువా పక్క నుంచి యువతలకి వచ్చారు. పువ్వుల దండ తెంపుతున్న అమ్మ ఆయన్ని చూడగానే మహంకాళిలా అయ్యింది. ఆ మూల నక్కి కూర్చున్నారా? ఎందుకు? నేనేం దొంగతనం చేశానని పట్టుకుందామనుకుంటున్నారు? లోకమంతా కోడై కూస్తున్న అనుమానం మీకు పట్టిందా? ఆవేశంగా అరిచినట్లుగా అడిగింది. రాజీ, ఏమిటి నువ్వనేది?
నేను నిన్ను హఠాత్తుగా కనపడి ఆశ్చర్యపరచాలని అనుకున్నాను. నీ మీద నాకు అనుమానం ఏమిటి? నీకేమైనా మతిపోయిందా? నాన్న గబాల్న వెళ్ళి అమ్మ చేతులు పట్టుకుని అన్నాడు. అమ్మ ఆయన చేతుల్ని ఒక్క విదిలింపుతో విదిలించి పారేసింది. నన్ను ఆనందపెట్టాలని అనుకున్నారా? అవును పాపం అనేసి అన్నేసి నెలలు నేను ఒంటరిగా ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. బ్రహ్మానందంగా ఉంది. మీకు గుర్తుకు వచ్చినప్పుడు ఎప్పుడో వస్తారు. వచ్చేటప్పుడు ఏ చీరో తెచ్చి నా ముఖాన పడేస్తే నా భర్తకి నా మీద ఎంత ప్రేమ అని సంతోషపడిపోయి మీ చేతుల్లో వాలిపోతానని అనుకున్నారు కాబోలు. నాకు సంతోషమా? కాదండి. ఈ గుండెల నిండా మంట మండిపోతుంది. ఇది ఈ జీవితానికి ఆరదు. దీనిలో నేనెలా దహించుకుపోవాల్సిందే. రాజీ, ఏమిటిది? నాన్న దిగ్భ్రాంతిగా చూశాడు. ఏమిటా? ఏమిటో చెబితే మాత్రం మీకెలా తెలుస్తుంది? మీరు మనిషి అయితేగా, మీకసలు మనసు ఉంటేగా. నేనెందుకిలా ఒంటరిగా ఉండాలి? అందరూ నన్నేమంటున్నారో తెలుసా? భర్తతో పడక ఈవిడెలా పాట కచేరీలు మొదలుపెట్టింది అంటున్నారు. లోకం సవాలక్ష అంటుంది రాజీ. జ్ఞానం ఉన్నవాళ్ళు దాన్ని పట్టించుకోరు. నాన్న నచ్చచెప్పుతున్నట్లుగా అన్నాడు. జ్ఞానం ఉన్నవాళ్లేమో గాని సిగ్గులేని వాళ్ళు అసలు పట్టించుకోరండి. నేను సిగ్గులేని దాన్ని కాదు. నాకు మానాభిమానాలు ఉన్నాయి. ఈ రోజు ఏమైందో తెలుసా? పాట కచేరీలో అల్లరి మొదలుపెట్టారు. నా సెక్రటరీకి నాకు సంబంధం ఉందట. వెధవ కూతలన్నీ కూశారు. చిచి! అమ్మ చేతుల మధ్య ముఖం దాచుకుని ఏడవసాగింది. రాజీ! నాన్న అనునయంగా పిలిచాడు. దీనికంతటికీ మూల కారణం మీరే. మీకు పుణ్యం ఉంటుంది. నన్ను చూస్తే మీరు భార్యలా చూడండి. నాకు అండదండలాగా ఉండండి. లేకపోతే నన్ను వదిలేయండి. రాజీ! నాన్న ఆవేశంగా అన్నాడు. ఏం? నేను అన్నదాంట్లో తప్పేముంది? మీరు నన్ను వదిలేస్తే నా కాపురం నాశనం అవుతే మీ వాళ్ళ కళ్ళు చల్లబడతాయి. వాళ్ళు కోరుకుంటున్నది సాధించిన వారవుతారు. అమ్మ చెంప చెళ్ళుమంది. అప్పటికే మంచం తలవైపు నుంచి బయటకు రాబోతున్న నేను ఆ దృశ్యం చూసి పిల్లిలా ముడుచుకుపోయాను. అమ్మ బిత్తరపోయినట్లుగా చెంప పట్టుకుని క్షణంసేపు నాన్నవైపు చూసింది. మరు క్షణంలో ఆ గదిలోంచి బయటకు పారిపోయింది. రాజీ! రాజీ! నాన్న కూడా అరుస్తున్నట్లుగా పిలుస్తూ బయటకు వెళ్ళిపోయాడు. నేను భయం వేసి బిక్కముఖంతో బావురుమన్నాను. వంట మనిషి వచ్చి నన్ను ఎత్తుకున్నాడు. అమ్మ ఎక్కడికి వెళ్ళిందో, నాన్న ఎంతవరకు వెళ్ళారో ఇద్దరూ ఆ రాత్రి ఇంటికి తిరిగి రాలేదు. నేను వంట మనిషి ఒడిలో పడుకుని నిద్రపోయాను. మర్నాడు ఉదయం మా తాతగారి కారు మా ఇంటి ముందు ఆగింది. పెద్దయ్యగారు తేజాబాబుని తీసుకురమ్మన్నారు అని చెప్పాడు డ్రైవర్. వంట మనిషి నన్ను ఇచ్చి పంపాడు. నేను మా తాతగారింటికి వెళ్ళాను. తాతయ్య, అమ్మ బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నారు. అమ్మ కళ్ళు ఏడ్చినట్లుగా ఎర్రబడి ఉబ్బి ఉన్నాయి. తాతయ్య నాతో, తేజా, నువ్వు టిఫిన్ తిని స్కూల్కి వెళ్ళు అన్నాడు. నేను స్కూల్కి వెళ్ళిపోయాను. ఆ రాత్రి తర్వాత మా నాన్నను మళ్ళీ చూడలేదు. 4 రోజులు గడిచిన తర్వాత అమ్మని బెంగగా అడిగాను. అమ్మా, నాన్న ఏడి? ఊరు వెళ్ళారు. వస్తారులే. ఏ ఊరు? బామ్మగారి ఊరు. ఎప్పుడు వస్తాడు? మనల్ని ఎక్కడికో తీసుకువెళ్తానని చెప్పాడుగా. అమ్మ ముఖం కోపంగా మారింది. అదొక ఎత్తు. మనం కావాలని అనుకుంటే నాన్న ఇక్కడికి వస్తారు అంది. మేమెన్ని రోజులు గడిచినా మళ్ళీ మా ఇంటికి వెళ్ళలేదు. అమ్మ వీణ, సంగీతం సామాను, రికార్డులు, నా స్కూలు పుస్తకాలు, డ్రెస్లు అన్నీ తాతయ్య ఇంటికి వచ్చేసినాయి. మన ఇంటికి ఎప్పుడు వెళ్దాం మమ్మీ అన్నాను ఒకరోజు రాత్రి. మన ఇల్లు ఇదే. ఆ ఇల్లు మనకు లేదు అంది అమ్మ. ఎందుకు లేదు? ఏమైంది అన్నాను. ఖాళీ చేశాం. ఊరి నుంచి నాన్న వస్తే ఎక్కడ ఉంటాం? ఈ ఇంటికి నాన్న రాడని నాకు తెలుసు. నాన్న ఊరి నుంచి రారు. మీ తాతయ్య, అత్తయ్య రానియ్యరు అంది నన్ను పట్టుకోబెట్టి జోకొడుతూ. నా కోపం అంతా మా తాతయ్య మీద, అత్తయ్య మీద తిరిగింది. ఎంత చెడ్డవాళ్ళు అనుకున్నాను. చాలా రోజులు గడిచినాయి. మా పరీక్షల దగ్గరికి వస్తున్నాయి. నాన్న రానే లేదు. మా స్కూల్ యానివర్సరీ జరిగింది. మా స్కూల్ తరఫున మేము చేసే డ్రిల్ చాలా బాగుంటుందని ప్రసిద్ధి. చూడడానికి టికెట్లు కొనుక్కొని ఎంతోమంది వస్తారు. అందరి తల్లిదండ్రులు ఎన్ని పనులున్నా ఆ రోజు తప్పకుండా అక్కడికి వస్తారు. నాకు ఆటల్లో కూడా చాలా బహుమతులు వచ్చినాయి. మా అమ్మ మాత్రం ఒక్కతే వచ్చింది. బహుమతులు 2 చేతుల నిండా పట్టుకుని వచ్చిన నన్ను
అమ్మ దగ్గరకు తీసుకుని బుగ్గల మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది. అమ్మా, నాన్నకి ఉత్తరం రాశానన్నావుగా, అయినా ఈరోజు రాలేదేం అన్నాను. మీ నాన్నకి మనమంటే ఇష్టం లేదు. మరి ఎవరంటే ఇష్టం? మీ తాతయ్య అత్తయ్య వాళ్ళంటేనే ఇష్టం. వాళ్ళు మనల్ని వదిలేయమంటే వదిలేస్తున్నారు. అంత చెడ్డవాళ్ళు కదమ్మా. చాలా చెడ్డవాళ్ళు. అంతా మన దురదృష్టం. ఇద్దరం కారులో ఇంటికి వచ్చేశాం. నాకు అన్ని బహుమతులు వచ్చాయనే ఉత్సాహమే లేకపోయింది. నేను పెద్దయిన తర్వాత వెళ్ళి మా అత్తయ్యని తాతయ్యని చంపెయ్యాలి అనుకునేవాడిని. నేను స్కూలుకి వెళ్తున్నాను, ఉన్నాను. మా ఇంటి నిండా మనుషులు వస్తూ పోతూ సందడిగా ఉంది. ఒక నల్లకోటు వేసుకున్న ఆయన తరచుగా వస్తూ ఉండేవాడు. అమ్మ, ఆయన ఏవేవో మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఆ రోజున నేను కూర్చుని పరీక్షలకి పాఠాలు చదువుకుంటున్నాను. ఇంతలో మా ఇంటి ముందు కారు ఆగింది. అందులోంచి రక్తం కారుతుండగా తలకి చేతులకి బలంగా గాయాలు అవగా వేలాడిపోతున్న తాతయ్యని అమ్మ, సెక్రటరీ, డ్రైవర్, మీ నాన్న బాలాజీరావు, మీ అమ్మ అందరూ కలిసి మోసుకు వస్తున్నట్లుగా ఇంట్లోకి తీసుకువచ్చారు. సెక్రటరీ డాక్టర్కు ఫోన్ చేస్తుంటే తాతయ్య రొప్పుతూ ఆ చేత్తో లాయర్ గారికి ఫోన్ చేయండి అన్నాడు. అరగంటలో ఫోన్లు చేసిన వాళ్ళంతా మా హాలులో గుమిగూడారు. మీకు ప్రాణాపాయం కలిగే దెబ్బలు కొట్టారు. మీ అల్లుడి మీద మీరు కేసు పెట్టవచ్చు. మీ అమ్మాయే ముఖ్య సాక్షి అన్నారు. లాయర్ గారు, డాక్టర్ గారు కూడా ఆ మాటని బలపరిచారు. తర్వాత నేను డ్రైవర్ని తాతయ్యకి ఎందుకు దెబ్బలు తగిలాయి అని అడిగితే అతను చెప్పాడు. ఆ రోజు జరిగిన అమ్మ పాట కచేరీ ముఖ్యమంత్రి, కంచకామకోటి పీఠాధిపతులు మొదలైన పెద్దవారి సమక్షంలో చాలా అద్భుతంగా జరుగుతోంది. లయన్స్ క్లబ్ వాళ్ళు అంగవైకల్యుల సహాయార్థం ఏర్పాటు చేసిన ప్రోగ్రాం అది. హాలు నిండా కిటకిటలాడిపోతోంది. చాలా ఎక్కువ ఖరీదు టికెట్లు పెట్టి విరాళాల కోసం అమ్మడంతో చాలామంది ఉన్నవాళ్లే వచ్చారు. అక్కడికి నాన్న ఎలా వచ్చాడో లోపలికి రావడానికి ప్రయత్నించాడు. ఆయన మాసిన గడ్డం, నిర్లక్ష్యంగా ఉన్న ధోరణి చూసి వాలంటీర్లు మెడపట్టి అవతలికి నెట్టేశారు. నాన్న అక్కడ నిల్చున్నారు. ప్రోగ్రాం అయిపోయిన తర్వాత, అందరూ వెళ్ళిన తర్వాత అమ్మ పూలదండలతో తాతయ్య, సెక్రటరీ, బాలాజీరావు మొదలైన వారితో కారు దగ్గరకు వస్తుంటే నాన్న రాజీ అంటూ అడ్డం వెళ్ళాడట. తాతయ్య కల్పించుకుంటూ, నువ్వు మాట్లాడాలని అనుకుంటే ఇంటికి రా, ఇక్కడ కాదు అన్నాడట. రాజీ, నీతో నేను మాట్లాడాలి, నాతో రా అంటూ నాన్న అమ్మ చెయ్యి పట్టుకున్నాడట. ఈ ఘర్షణకి నలుగురూ పోగవుతారేమోనని అసహ్యంతో తాతయ్య అతని చేతి మీద కొట్టి మెడపట్టి అవతలికి తోశాడట. నాన్న అవమానంతో పిచ్చెక్కినట్లుగా అయ్యాడు. సభ్యత మాట మర్చిపోయి తాతయ్య మీద కలబడ్డాడు. ఆయన్ని చావచితక తన్నారు. అక్కడికి వచ్చిన మిగతా కొంతమంది నాన్నని బలవంతంగా అవతలికి లాగి పోలీసులకు అప్పచెప్పారు. ఈ కొట్లాటలేమిటో, ఈ బాధలేమిటో నాకు బొత్తిగా అర్థం కావటం లేదు. మా నాన్నతో మేము కలిసి ఎందుకు ఉండమో నాకసలు తెలియడం లేదు. ఎంతో మంచివాడైన నాన్న ఇంత దుర్మార్గుడుగా మారడం నాకు విచిత్రంగా అనిపించింది. నాన్న కనీసం నన్ను చూడాలని కూడా అనుకోవడం లేదు. దానికి నాకు రోషంగా, బాధగా అయింది. పోలీసులు నాన్నని అరెస్ట్ చేశారు. తాతయ్య నాన్న మీద కేసు పెట్టాడు. ఇద్దరి బ్రతుకులు బజారున పడ్డాయి, నవ్వుల పాలైనాయి. నాన్న తాతయ్యను కొట్టిన విషయం నిజమే అవటం వల్ల అమ్మ తండ్రి తరఫునే సాక్ష్యం చెప్పడంతో నాన్న ఓడిపోయాడు. తనకు జరిగిన ఈ అవమానానికి ప్రతిఫలంగా తాత చిత్రమైన కోరిక కోరాడు. అదేమిటంటే నాన్న ఆయనకి తప్ప ఇంకెవరికీ చిత్రాలు గీయకూడదు. నాన్న ఆయనకు వేసిన చిత్రాలు అమ్మే అధికారం ఆయనకే తప్ప నాన్నకి ఉండకూడదు. వాద ప్రతివాదాలు జరిగిన తర్వాత న్యాయ తులాదండం తాతయ్య వైపే మొగ్గింది. ఆయనకి అనుగుణంగానే తీర్పు చెప్పారు. ఇది జరిగిన ఫలితంగా నాన్నకు విజయనగరం సంస్థానంలో పనిచేసే అవకాశం పోయింది. ఒక మాటలో చెప్పాలంటే ఆయన బ్రతికే ఆధారమే అంతరించిపోయిందన్నమాట. నాన్న పల్లెటూరు వచ్చేశాడు. ఇదెక్కడ అన్యాయం బాబూ? ఈ మాట వినగానే ఫకీరు గోల పెట్టాడు. ఒక్కొక్కసారి ఆర్టిస్టు జీవితాలు ఇలాగే శాపగ్రస్తం అవుతుంటాయి అన్నాడు నాన్న. ఫకీరు వెదురు తడికలు తయారు చేసి అమ్ముతాడు. అతను ఆ రోజు కూడా నాన్నతో మాట్లాడుతూ కత్తితో వెదురు నరుకుతూ చీలుస్తూ తన పని చూసుకుంటున్నాడు. ఫకీరు బుట్టలు సర్దుకుంటున్నాడు.
నాన్న ఎప్పుడు ఆ కత్తి అందుకున్నాడో ఎడమ చేత్తో పట్టుకుని ఎత్తి కుడి చెయ్యి రాయి మీద ఆనించి ఒక్క వేటు వేశాడు. మణికట్టు వరకు చెయ్యి వేళ్లతో ఊడి విడిపోయింది. బాబూ, ఇదేమిటి? ఇదేం పని? ఫకీరు గావు కేక పెట్టి రక్తం కారుతున్న ఆ మొండి చేతిని పట్టుకున్నాడు. ఎన్నో చిత్రాలని ఎంతో అత్యద్భుతంగా రూపకల్పన చేసి ఎంతమంది మనసుకో అనిర్వచనీయమైన ఆనందం పంచి ఇచ్చిన పొడుగాటి వేళ్లు గల ఆ చెయ్యి ఇక తెగిన కోడిపిల్ల తలలా నాన్న శరీరం నుంచి విడిగా పడిపోయింది. ఆ క్షణంలో నాన్నకి బాధ తెలియలేదు. ఫకీరు ఏడుస్తున్న ఏడుపు కూడా వినిపించలేదు. నాకిప్పుడు శాంతిగా ఉంది ఫకీర్, చాలా శాంతంగా ఉంది. నా చెయ్యి ఉంటే అది నన్ను ఊరికే ఉండనీయదు. అందుకే దానిని శాశ్వతంగా దూరం చేసుకున్నాను. ఫకీర్ చేతుల్లో స్పృహ తప్పుతుండగా అన్నాడు. నాన్న చేసిన ఈ దారుణం విని తాతయ్య నిశ్చేష్టుడైనాడు. ఊరి నుండి వచ్చిన అత్తయ్య ఇదేం పనిరా అన్నయ్య అంటూ మొత్తుకొని ఏడ్చింది. నాన్న కళ్ళలో మాత్రం నిశ్చింత. నేనిప్పుడు ఆర్టిస్ట్ని కాను, మీ అందరిలా మామూలు మనిషిని. మీ అందరికంటే తక్కువ వాడినేమో కావుడా. ఎందుకంటే మీరు చేయగలిగిన పనులు కూడా నాకు రావు అన్నాడు. అన్నయ్య సంసారం ఇలా అయింది. ఇంట్లో ఆడదిక్కు లేదు. తాతయ్య కుంగిపోయినట్టు అయిపోయాడు. అత్తయ్య కొన్నాళ్లపాటు తమ పుట్టింట్లో ఉంటానని మామయ్యకి చెప్పింది. చెయ్యి తెగిన తరువాత నాన్న అమ్మకి పల్లెటూరు వచ్చేయమని ఉత్తరం వ్రాశాడు. ఆ ఉత్తరానికి సమాధానం అమ్మ కాకుండా తాతయ్య వ్రాశాడు. రాజీ ఆ పల్లెటూరు వచ్చి ఏం చేస్తుంది? నువ్వు ఏం మహా గొప్ప ఉద్యోగం చేస్తున్నావని దాని సంపాదన మానుకోమంటున్నావు? నీకు ఏ ఆస్తిపాస్తులు ఉన్నాయని నీ భార్యని పోషిస్తావు? మీ నాన్న దయాధర్మాల మీద ఆధారపడి బ్రతకాల్సిన కర్మ దానికి లేదు. నిన్ను పెళ్లి చేసుకున్న దురదృష్టానికి అది ఏడవని రోజు లేదు. నువ్వు బ్రతికి ఉండగా దానికి సుఖం లేదు అంటూ తీవ్రంగా దూషిస్తూ వ్రాశాడు. ఈ ఉత్తరం చదివిన నాన్న గది తలుపులు బిగించుకుని ఆ రోజంతా తెరవలేదు. ఆ తర్వాత నాన్న అమ్మని కలవాలని గాని తన మనసులో మాట తెలియచేయాలని గాని ఇక ప్రయత్నించలేదు. నాన్న ఇక ఎవరి మాటలు లక్ష్యపెట్టలేదు. విడాకులకి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. విడాకులు సులభంగానే దొరికాయి. కానీ నా విషయం దగ్గర పేచీ వచ్చింది. నన్ను వదులుకోవడానికి అమ్మ ఇష్టపడలేదు. తాతయ్య కూడా ఎంతో పలుకుబడి ఉపయోగించాడు. కానీ ఏదీ పనిచేయలేదు. ఈసారి న్యాయం నాన్నవైపు మొగ్గింది. నేను నాన్న దగ్గరే ఉండాలని నిర్ణయం అయింది. నాన్న ఈ విజయానికి ఆనందపడ్డాడు. కాత్యాయని, నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. నీ కొడుకుని నీకు అప్పగిస్తున్నాను అన్నాడు. ఇదా నేను కోరింది? అత్తయ్య ఏడ్చేసింది. నాన్న అంత సంతోషంలో ఉండగా అదే రోజున ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ చిత్రకళా ప్రదర్శనలో నాన్న పంపిన మాతృమూర్తి అనే చిత్రానికి ప్రథమ బహుమతి లభించిందనే టెలిగ్రామ్ వచ్చింది. 6వ తేదీ రాష్ట్రపతి సమక్షంలో జరిగే ఫంక్షన్లో తప్పకుండా పాల్గొనమని, స్వయంగా బహుమతి అందుకోమని ఉంది. నాన్న పిచ్చివాడిలా తన మొండి చేతి వైపు చూసుకున్నాడు. ఇదివరకు సగౌరవంగా అందుకున్న అనేక బహుమతుల ఉత్సవాలు గుర్తుకు వచ్చినాయి. తాతయ్య, అత్తయ్య, ఇంట్లో మిగతా అందరూ ఈ శుభవార్త విని సంతోషపడుతుంటే నాన్న గదిలోకి వెళ్ళిపోయి తలుపులు మూసుకున్నాడు. ఈసారి వర్షపు ఋతువు చాలా ఉధృతంగా ఉంది. చీటికి మాటికి ఆకాశం చిల్లులు పడ్డట్టుగా, కుండపోతగా వానలు పడి ఏళ్ళు ఊళ్ళు ఏకమైనట్టుగా ఆ రాత్రంతా ఎడాపెడా వాన కొట్టింది. రాత్రి తలుపులు మూసుకున్న నాన్న అన్నం తినలేదు. ఉదయం కాస్త వాన తగ్గింది. అయినా ఇంకా గాలి వేస్తూనే ఉంది. జల్లు పడుతూనే ఉంది. అత్తయ్య ఉదయమే నాన్నకి కాఫీ ఇద్దామని వెళ్ళింది. గది తలుపులు తీసే ఉన్నాయి. కానీ గదిలో నాన్న లేడు. నాన్న పక్క మీద ఒక ఉత్తరం ఉంది. అది అత్తయ్యకు వ్రాసింది. కాత్యాయని, ఈ జీవితం చాలా భారంగా ఉంది.
ఇక మోయటం నా వల్ల కాదు. జీవోత్సవంలా అనామకంగా నేను బ్రతకలేను. జీవితం చేతిలో చిత్తుగా ఓడిపోయిన మనిషినే నేను. అభం శుభం తెలియని తేజాని, వృద్ధుడైపోతున్న నాన్నని నీకు అప్పగించి వెళ్ళిపోతున్నాను. నన్ను తిట్టుకోకు, మన్నించు. తేజాని నీ ఇష్టం వచ్చిన రీతిలో పెంచి పెద్ద చేసుకో. వాడి కంఠం చాలా బాగుంది. బొమ్మలు గీసే నేర్పు కూడా కనిపిస్తోంది. ఈ రెండిటిని నువ్వు చిదిమివేసి వాడిని మామూలుగా, అతి మామూలు మనిషిగా, మోటువాడిగా పెంచి పెద్ద చెయ్యి. ఇది నా అంతిమ కోర్కె. అత్తయ్య ఆ ఉత్తరం చదవగానే తాతయ్య దగ్గరకు పరిగెత్తుకు వచ్చింది. ఆయన అప్పుడే సంధ్యవార్చుకుని లేస్తున్నాడు. అత్తయ్య ఇచ్చిన ఈ ఉత్తరం చూడగానే శివా శివా అని కళ్ళు మూసుకున్నాడు. బయట ఇంకా వాన పడుతూనే ఉంది. ఈ మాట తెలియగానే భీముడు ఫకీరు నాన్నని గాలించడం కోసం పరుగులు పెట్టారు. తాతయ్య కూడా గొడుగు తీసుకుని ఆ వానలో వెళ్ళాడు. అబ్బాయి గారు కొండవాగు వైపు వెళ్ళడం చూశామని ఎవరో చెప్పారు. తాతయ్య అక్కడికి వెళ్ళాడు. తాతయ్య ఎన్నడూ చూడనంత ఉధృతంగా ఉంది వాన. రాళ్ళు మునిగిపోయినాయి. నీళ్లు విపరీతమైన శబ్దం చేస్తూ మోతలు పెడుతూ పరుగులు తీస్తున్నాయి. దిగువగా సుళ్ళు తిరుగుతున్న ఆ నీళ్లలో ఒక తుప్పకి పట్టి చినిగిన నాన్న చొక్కా కనిపించింది. తాతయ్య మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. ఆయన పెదవులు రామా రామా అని అస్పష్టంగా అన్నాయి. ఆయన నవనాడులు కుంగిపోయిన మనిషిలా అక్కడే కూలబడిపోయారు. మధ్యాహ్నానికి వాన బాగా తగ్గింది. వాగు దిగువన ఊరికి మైలు దూరాన నాన్న శవం దొరికింది. భీముడు ఫకీరు పరిగెత్తుకు వచ్చి తాతయ్యకు చెప్పారు. నాన్న అంత్యక్రియలు జరిగినాయి. నాన్న పోవడంతో నాది మళ్ళీ సమస్య అయింది. అన్నయ్య వాడిని నాకిచ్చాడు. వాడు నా దగ్గరికి రావాల్సిందే అంది అత్తయ్య. తాతయ్య ఎంత చెప్పినా వినలేదు. నా కోసం అమ్మకి కబురు చేయడం, ఉత్తరాలు వ్రాయడం చేసింది. ఇక్కడ హార్ట్అటాక్ వచ్చి అమ్మ తండ్రి కూడా పోయాడు. ఆ కష్ట సమయంలో ఇందిరమ్మ గారు, బాలాజీరావు సెక్రటరీ మా అమ్మకి చాలా అండగా నిలిచారు. నేను మామూలుగా చదువుకుంటూనే ఉన్నాను. అమ్మ ప్రోగ్రామ్స్ ఇవ్వడం ఎక్కువైపోయింది. నెలకి 4 రోజులు కూడా ఇంటి పట్టున ఉండడం లేదని అలాంటి పరిస్థితి ఉంది. ఆ మధ్యలో ఏం జరిగిందో ఏమో ఒకసారి అమ్మ నన్ను దగ్గర కూర్చోపెట్టుకుని నువ్వు మీ నాన్నగారి ఊరు వెళ్తావా అని అడిగింది. నువ్వు వస్తున్నావా అన్నాను. నేను రాను. నేను వెళ్ళను. కిట్టమ్మ కల్పించుకుంది. నేను కూడా వస్తాను బాబు. మనిద్దరం వెళ్దాం. మీ అమ్మ బెజవాడలో ప్రోగ్రాం ఇచ్చి అటు వస్తుంది. వచ్చేటప్పుడు కలిసి వచ్చేద్దాం అంది. నేను అమ్మవైపు చూశాను. ఏం కిట్టమ్మతో వెళ్తావా అంది. నేను వెళ్ళను. ఆ ఊరిలో పాములుంటాయి, దీపాలుండవు అన్నాను. అమ్మ అప్పటికి ఊరుకుంది. తర్వాత కిట్టమ్మ నాతో రహస్యంగా అంది. చూసావా, నీ మీద మీ అమ్మకి బాగా కోపం వచ్చింది. నువ్వు చెప్పినట్టుగా విని ఆ ఊరు వెళ్ళలేదని. అమ్మ నిజంగానే ఈ మధ్య ముభావంగా పరధ్యానంగా ఉంటోంది. ఇది వరకులా నన్ను దగ్గరకు తీయడం లేదు. నాతో కబుర్లు చెప్పడం లేదు. కలిసి నవ్వడం లేదు. వేరే పడుకోవటం అలవాటు చేసుకో అంటూ నా పడక తన పక్క నుంచి మార్పించింది. నేను ఆ ఊరు వెళితే మా అమ్మకి కోపం పోతుందా అన్నాను. ఓ అంది కళ్ళు తిప్పుతూ. అయితే వెళ్తాను. నువ్వు వస్తావుగా అన్నాను. నేనెందుకు రాను? తప్పకుండా వస్తాను. అమ్మ బెజవాడ నుండి వచ్చే వరకు మనం అక్కడే ఉంటాం అంది. నాకు సెలవులు వచ్చినాయి. నేను కిట్టమ్మతో పల్లెటూరు బయలుదేరాను. మమ్మీ నువ్వు వస్తావుగా భయంగా అడిగాను. మీ అమ్మ రాకపోతే నేను ఊరుకుంటానా అంది ఇందిరమ్మ. అమ్మ బెజవాడ నుండి తప్పకుండా వస్తుందనే నమ్మకంతో, నేను నిర్భయంగా ఊరు వెళ్తున్నాననే ఉత్సాహంతో సంతోషంగానే బయలుదేరాను. కిట్టమ్మ నాతో వస్తోంది. కిట్టమ్మ నేను బస్సు దిగి అక్కడ మా కోసం వేచి చూస్తున్న బండి ఎక్కి ఆ పల్లెటూరు బయలుదేరాం. నాకు ఆ ప్రయాణం సరదాగానే ఉంది. కిట్టమ్మతో కిలకిలలాడుతూ నవ్వుతూ కబుర్లు చెబుతూనే ఉన్నాను. మేం ఇంటికి వచ్చాం. పెద్ద భవంతిలా ఉందే
హైదరాబాద్లో మా ఇంటితో పోలిస్తే ఇది చాలా పిచుగ్గూడిలా చిన్నగా ఉంది. మేం బండి దిగగానే వాకిట్లో ఉత్తరీయం కప్పుకుని కూర్చుని ఉన్న ఒక ముసలాయన ఎదురయ్యారు నాకు. ఆయన మా తాతయ్య అని చెప్పింది కిట్టమ్మ. నమస్తే అన్నాను చేతులు జోడిస్తూ. ఇంతలో ఇంకో ఆవిడ వచ్చింది. ఆవిడ బట్టలు, రూపం, తలదువ్వుకున్న తీరు చాలా తమాషాగా ఉన్నాయి. మీ అత్తయ్య కిట్టమ్మ చెప్పింది. నేను మళ్ళీ నమస్తే అన్నాను. అప్పటికే ఆవిడ ఏడుస్తూ గబాల్న వచ్చి నన్ను ఎత్తుకుని గుండెలకి అదుముకుంది. నేను బెరుకుతో ముడుచుకోపోయాను. చప్పున జారి కిట్టమ్మ దగ్గరకు పరిగెత్తుకు వచ్చి ఆవిడని భయంగా హత్తుకుపోయాను. నీ ఆపేక్షతో వాడిని బెదరగొట్టకు కాత్యాయని అన్నాడు ముసలాయన. నీ గది చూపిస్తానురా, నీ ఫోటో ఒకటి ఉంది చూస్తావా ఆవిడ పిలిచింది. నేను కిట్టమ్మ చేయి గట్టిగా పట్టుకుని వదల్లేదు. అందరం వరండాలో నుండి పైకి ఉన్న చెక్కమెట్లు ఎక్కి పైకి వచ్చాం. అక్కడ వరండాలో ఉన్న ఉయ్యాల చూసి నేను ముచ్చటపడ్డాను. ఆవిడ మమ్మల్ని గదిలోకి తీసుకువెళ్ళింది. అదిగో చూడు, అది నీ ఫోటోయేనా అంటూ బల్ల మీద ఉన్న ఫోటో చూపించింది. అది చూడగానే నా కళ్ళు సంతోషంగా విప్పారినాయి. కిట్టమ్మ చెయ్యి వదిలి వెళ్ళి ఆ ఫోటో చూశాను. అది నాదే. ఆ రోజున మిలిటరీ యూనిఫామ్లో మా నాన్న తీసిన ఫోటో అది. నాకు చాలా నచ్చింది. చాలాసేపు సంబరంగా దానినే చూసుకున్నాను. భోజనాలు చేశాం. రాత్రి అయ్యింది. కాళ్ళు రెండు మంచం మీద పెట్టుకుని భయంగా కూర్చున్నాను. కిట్టమ్మ ఈ ఊళ్ళో పాములుంటాయని చెప్పింది. నాకు ఏ మూల చూసినా పాములు చూరల నుంచి వేలాడుతూ మెలికలు తిరుగుతూ కనిపిస్తున్నట్లే ఉన్నాయి. నేను నిద్రలో లేచి అరుస్తుంటే ఆవిడ వచ్చి నన్ను దగ్గరకు తీసుకుంది. మంచినీళ్లు ఇచ్చింది. ఇక్కడ పాములే లేవు. కిట్టమ్మ నీకు అబద్ధం చెప్పింది అంది. 2 రోజులు సరదాగానే ఉన్నాను. మా అమ్మ ఇంకా రాలేదు. ఎప్పుడు వస్తుంది అంటూ మారాం మొదలుపెట్టాను. మనం హైదరాబాద్ వెళ్ళిపోదాం అంటూ ఏడుపు ప్రారంభించాను. రేపు వెళ్దాంలే అంది కిట్టమ్మ. నేను నా బట్టలన్నీ ఎయిర్ బ్యాగ్లో సర్దుకున్నాను. ఆ రాత్రి ధైర్యంగా నిద్రపోయాను. నేను ఉదయం లేచేసరికి నా మంచం పక్కన కిట్టమ్మ లేదు. ఇప్పుడే వస్తుందిలే అంది అత్తయ్య. నాకు భయం వేసింది. ముఖం కడుక్కోలేదు. కాఫీ తాగలేదు. కిట్టమ్మ కావాలి, నేను ఊరు వెళ్ళిపోతాను అంటూ మొదలుపెట్టాను. నువ్వు ఇక్కడే ఉండాలి, కిట్టమ్మ ఊరు వెళ్ళిపోయింది అంది అత్తయ్య. నా కళ్ళు భయంతో పత్తికాయలైనాయి. నేను ఉండను, వెళ్ళిపోతాను. మంచం దూకి పరిగెత్తబోయాను. అత్తయ్య నన్ను బలంగా పట్టుకుని ఆపింది. నేను గిలగిలలాడాను. ఆవిడని కుమ్మాను, రక్కాను, గిల్లాను. కానీ ఆవిడ అదంతా భరించిందే తప్ప నన్ను వదల్లేదు. 2 రోజులు గడిచినాయి. నేను పారిపోకుండా అహర్నిశలు భీముడు నా దగ్గర కాపలా ఉండే ఏర్పాటు చేసిందావిడ. వీళ్ళు నన్నిలా ఎందుకు బందిఖానా చేశారో, అమ్మ నా కోసం ఎందుకు రాలేదో నాకు అర్థం కాలేదు. ఎలాగైనా సరే ఇక్కడి నుండి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నాను. నేను పడుకున్న గది కిటికీలో నుంచి చూస్తే కింద గడ్డిబళ్ళు వరుసగా వెళ్తూ కనిపించాయి. ఇవి రాత్రివేళ కూడా వెళ్తూనే ఉంటాయి. వాటి మువ్వల చప్పుడు నా గదిలో పడుకున్నా వినిపిస్తూనే ఉంటుంది. అర్ధరాత్రి అయింది. భీముడు నిద్రపోతున్నాడు. నేను లేచి మెల్లగా అతన్ని దాటి బయటకు వచ్చాను. ఇంట్లో అందరూ మంచి నిద్రలో ఉన్నారు. నేను ఏమాత్రం చప్పుడు కాకుండా మెట్లు దిగి కిందకు వచ్చి వీధి తలుపు తీసుకుని బయటకు వచ్చేశాను. గడ్డిబళ్ళు వెళ్తూనే ఉన్నాయి. నేను అరుగు మీద నిలబడ్డాను. ఒక బండి వెళుతోంది. నేను ప్రాణానికి తెగించిన వాడిలా ఆ గడ్డి గట్టిగా పట్టుకుని కాళ్ళు జారిపోతుంటే పడబోయి పాకి ఎలాగో పైకి ఎక్కేశాను. పైన ఒదిగి పడుకున్నాను. నా గుండెలు భీముడు ఎక్కడ వస్తాడోనని భయంతో గడగడలాడిపోతున్నాయి. కానీ రాలేదు. బళ్ళు మెయిన్ రోడ్ మీదకి కొంత దూరం వచ్చిన తర్వాత కొద్దిసేపు ఆగినాయి. నేను అక్కడ దిగేశాను. నేను అక్కడ నుంచి హైదరాబాద్ చేరడానికి 2 రోజులు పట్టింది. నా బట్టలు చినిగిపోయాయి. జ్వరం వచ్చినట్టుగా కళ్ళు ఎర్రబడినాయి. ఒళ్ళంతా దుమ్ము కొట్టుకుంది. ఆకలితో నకనకలాడిపోతున్నాను. అయితేనేం ఇల్లు చేరుకున్నాను. నాకు చెప్పలేని సంతోషం కలిగింది. నేను వెళ్ళేటప్పటికి మా ఇంటి బయట పొడుగాటి కారు ఆగి ఉంది. నేను అమ్మ గదిలోకి పరిగెత్తాను.
ఆవిడ అద్దం ముందు కూర్చుని జుట్టు దువ్వుకుంటోంది. నేను రెక్కలు వచ్చిన వాడిలా గాలిలో ఎగురుతున్నంత వేగంగా ఆవిడ దగ్గరికి పరిగెత్తాను. అమ్మా! వెనక నుంచి ఆవిడ వీపు మీద పడి నా 2 చేతులు కంఠానికి పెనవేశాను. మరు క్షణంలో వెక్కి వెక్కి ఏడవసాగింది. నన్ను చూసి అమ్మ నిశ్చేష్టురాలైంది. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.